రెండు విషయాలు మనం చూడాలి. ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడింది, దానికి 5 ఏళ్ళు టైం ఉంది. ఈ ఎలక్షన్తో ప్రభుత్వం మారదు, కానీ ప్రభుత్వ వైఖరి మారవచ్చు. ఎందుకంటే కదలకపోతే ఎద్దుకు ముళ్ళగర్ర అవసరం, పరిగెత్తే గుర్రానికి కళ్ళెం అవసరం, ఆర్టీసీ బస్సుకు కూడా బ్రేకులు అవసరం. బ్రేకులు లేని బస్సు ఏమవుతుందో మీకు తెలుసు, నేను చెప్పలే, అది కూడా ఆర్టీసీ బస్సు. అందుకని ఇవాళ ఈ ప్రభుత్వానికి కూడా కాస్త నిలబెట్టి తప్పు ఒప్పులను వేరు చూపించేట మంచి సమర్థమైన ప్రతిపక్షం అవసరం, ఆ సమర్థుడైన వ్యక్తి అవసరం. అలాంటి ఓర్పు, నేర్పు, మార్పు, చేర్పు, కూర్పు, తీర్పు చెప్పగలిగే వ్యక్తి మనకు అవసరమని మీ అందరికీ కూడా మనం చేస్తాం. లేదా ఓటికి పోతే కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చి తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు రెచ్చగొట్టేవాళ్ళు మనకు పోవడం. కులం పేరుతో కొందరు, మతం పేరుతో. కులం కలపగలదా? కులం తరఫున పోయి మాట్లాడతారా? అక్కడ సాధ్యం అవుతుందా? సమాజం తరఫున మాట్లాడాలి. అలాగే ఇంకొంతమంది అయితే సానుభూతి, పాపం అరే ఈయన పార్టీని మారాడు, పార్టీని మారితే సానుభూతి ఏంది నాకు అర్థం కాదు. 3 పార్టీలు మారాడు, 4 పార్టీలు మారాడు, పాపం ఎన్ని కష్టాల్లో ఉన్నాడు ఆయన. ఇంకొంతమంది అయితే ఎవరికైనా ఎలక్షన్ అప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, కాలు ఇరిగింది అనుకోండి, పాపం కాలు ఇరిగిందిరా, కాలు ఇరిగితే ఓటేస్తే కాలు వస్తుందా? ఏదో భర్త చనిపోతే రెండో పెళ్లి చేయాలి, అంతేగాని ఓటేస్తే భర్త వస్తాడా? కానీ మనం చూస్తున్నాం సానుభూతి కొంతమంది, వారసత్వం. ఈయన ఫలానా ఆయన కొడుకు అయితే ఈయన సంగతి కదా మనకు కావాల్సింది. న్యాయం చేసే పని కొడుకు చేయగలడా? రాజకీయాల్లో వారసత్వం కాదు కావాల్సింది, జవసత్వం కావాలి, క్యారెక్టర్ కావాలి, క్యాలిబర్ కావాలి, కెపాసిటీ కావాలి. Will not search its responsibility as and when required to take necessary action. But at the same time, ma'am, you cannot expect Government of India to do something in Haryana.